మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి నోరికి అదువు బదువు లేకుండా పోయింది. చదువు లేని లిచానగాడు కదా, ఒక దున్నపోతుకి ఈయనకి సంబంధం ఏమన్నా వ్యత్యాసం ఉందా? కనీసం ఆ దున్నపోతు ప్యాడేసన్నా పిడకలేస్తుంది, ఈయనే ఇస్తాడు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ప్రజలందరూ నెత్తురు తాగాడు. నయ వంచకుడు ఈ మసూదన్ రెడ్డి అని చెప్తున్నాను. సిగ్గు శరం లేకుండా చనిపోయిన మా నాన్నగారు పట్టుకొని బ్రోకర్ గీకర్ అని మాట్లాడి పిచ్చ మాటలు మాట్లాడు. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే స్థానాలు ఉండొచ్చు మధు, ఇంకా నీ ఆటలంతా 25 రోజులే. నువ్వు మాట్లాడే ప్రతి బూత్ రాసుకుంటా ఉండా, నువ్వు మాట్లాడే ప్రతి చేష్టలు రాసుకుంటా ఉండా, మళ్ళా మర్చిపోతానేమని. నీ పక్కన ఎవరైతే భజన బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాసుకుంటా ఉండా, ఎవడోడు ఏమేం చేస్తాడు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉండా, జాగ్రత్త. 22 రోజులు మాత్రమే, జాగ్రత్త. తర్వాత నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని నా బూటు కాళ్ళు నాగినా సరే నిన్ను క్షమించలేని పరిస్థితి ఉంటుంది. క్షమించను. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త చెప్తా ఉండ, జాగ్రత్త. ఎక్కడన్నా సరే మీరు గొడవలు చేసి ఎలక్షన్స్ లో ఎక్కడ ఎవడైతే పిచ్చ చాసాలు చేసి ఎవడన్నా సరే గొడవలకు దిగితే మాత్రం ఆ రోజు ఏం జరుగుతుందో తెలియదు, కానీ గెలిచిన తర్వాత మాత్రం జాగ్రత్త. ఇన్నిసార్లు జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఏమైతే ఆటలాడతారేమో రేపు పొద్దున గెలిచిన తర్వాత వచ్చి సుధీర్ రెడ్డి కాలు పట్టుకుంటే నడిచిపోద్దు మాత్రం అనుకోకండి. ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి ఉండదు. మళ్ళా చెప్తున్నాను మధు, నీకుండేది 22 రోజులు మాత్రమే. అన్ని సర్వేలు కూడా కాళాస్త్రి గెలుస్తారని చెప్తా ఉన్నావు. నువ్వు ఇంటికి పోయే టైం వచ్చింది. మీ కార్యకర్తలకు కూడా మళ్ళా చెప్తా ఉండా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. రెండో విషయం, హేమంత్ రెడ్డి 13 సంవత్సరాలు మీ ఇంట్లో, మీ బామ్మర్ది ఇంట్లో కుక్క చాకరీ చేసి నమ్మకంగా ఉండి తనకంటూ ఒక స్థానం మీ ఇంట్లో పెట్టుకొని కష్టపడి 13 సంవత్సరాలు మీకోసం వెట్టి చాకరీ చేసినోడిని ఈరోజు మీరు రోడ్ల మీద పెట్టి బావా బామ్మర్దులు ఒకటే, బావా బామ్మర్దులు ఒకటే, బావా బామ్మర్దులు ఒకటే అని చెప్పి మీ అందరు ప్రెస్ మీట్ ద్వారా 34 సార్లు నోడు మొక్కున్నా. మీలో ఉన్న ఒక ప్రెస్ కూడా అడిగారు, ఏ ప్రూఫ్ చెప్తారు అడుగు, మీ చంద్రబాబు అనుకుంటా, ఏ ప్రూఫ్? బావా బామ్మర్ది ఒకటే అంటాడు చంద్ర, ఇది ప్రూఫ్. కాబట్టి ముఖ్యంగా 100 సార్లు తలగొట్టుకున్నా, ఈ కోసుకోవడం గీసుకోవడం చేసుకోవడం అన్ని యాక్టింగ్ రా బాబు, ఇవన్నీ నమ్మద్దండి కూడా 100 సార్లు చెప్పినా. కానీ మీ ప్రెస్ మిత్రుల్లో కొంతమంది మాకు అనుకూలంగా లేని మిత్రులు ఏదో అడిగినారు, వాళ్ళకు కూడా సమాధానం చెప్పిన, అయ్యా స్వామి కాదయ్యా, ఈ రొయ్యల వాళ్ళ అత్త రొయ్యలు ఇచ్చి చంపుదాం అనుకుంది, ఇవన్నీ కూడా యాక్టింగు అని చెప్పి నోరు మొత్తం ఒప్పుకున్నా. ఈరోజు చూసినారు ఏ రకంగా బామ్మడు వచ్చి కౌరించుకోవడం, బాగా వచ్చి తీసుకోవడం. ఓ పెద్ద మెగాస్టార్ సినిమా నడిచింది ఆడ. పవిత్రారెడ్డి గారు ఏమో ఏడవడం, ఈయనేమో కౌరించుకోవడం, బాబు ఓదార్చడం. ఏందయ్యా ఈ సోదంతా? ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ యాక్టింగ్లు అన్నీ పాత విషయాలు అయిపోయినాయి. ఆల్రెడీ ప్రజలు చెప్పేసినాం మేము, ఏం కొత్త కాదు. నాకు నిన్న 100 మంది ఫోన్ చేశారు, అన్నా కరెక్టే అన్న నువ్వు చెప్పింది నమ్మలేదు, అన్నా కరెక్టే అన్న నువ్వు చెప్పింది నమ్మలేదని. దొంగలు ఊళ్ళు పరుచుకొని మొత్తం ఊళ్ళంతా దోచేసి ఈ దొంగ కాక దొంగకి సంబంధం లేదని చెప్పి దూరం పోయి ఈరోజు వచ్చి మళ్ళా దొంగ ఒకటే. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. హేమంత్ రెడ్డి కాడికి వస్తే, ఈ హేమంత్ రెడ్డి అనేటోడు అప్రూవల్గా మారిన తర్వాత కూడా ఈ ఈఓ ఎస్పీ కలెక్టర్ గాడిలు కాస్తున్నారా అని అడుగుతున్నా. ఎస్పీ దగ్గర పోయి, అయ్యా నాకు అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి, ఈ ఎమ్మెల్యే గాడు వెండి అమ్ముకున్నాడు, 2019లో భారతి అనే వ్యక్తికి అమ్మినాడు, ఆ భారతి అనే వ్యక్తి నాకు డబ్బులు పంపించింది, నేను అప్రూవల్గా మారిపోయి అవసరం నన్ను అరెస్ట్ చేయండి, నేను అప్రూవల్గా మారిపోతున్నాను, నేను శివుడికి అగేన్స్ట్ పోలేను అని చెప్పి కాళ్ళు వేలా పట్టుకొని పెట్టేసినోడివి. కనీసం ఈరోజు ఈఓ ఎందుకు రెస్పాండ్ కావటం లేదు? ఐఎమ్ ఆస్కింగ్ శ్రీకాళహస్తి ఈఓ డైరెక్ట్లీ, ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో? నువ్వు కొత్తగా వచ్చినావు, పాత ఈఓ మీద ఎంక్వైరీ చేయాలి.
ఇన్ని రోజులు ఎవరెవరు వెండి అమ్ముకున్నారు, ఏ బంగారం పోయింది, ఇంకా ఏమేమి సామాన్లు పోయాయి, శ్రీకాళహస్తి ప్రజలకు లెక్క చెప్పాలా, అట్టనే మాకు కూడా లెక్క చెప్పాల్సిన అవసరం మాకుంది. ఐఎమ్ గివింగ్, మళ్ళా పాపం మసూద్ రెడ్డికి ఇంగ్లీష్ అర్థం కాదు, నేను 24 గంటల సేపు టైం ఇస్తానా ఈ శ్రీకాళహస్తి ఈవో టెంపుల్కి, 24 గంటల సేపు టైం ఇస్తానా ఈ ఎస్పీ గారికి, తిరుపతి ఎస్పీ గారికి. 24 గంటల సేపు లోపల కానీ మీరు రెస్పాండ్ కాకపోతే దీని మీద పెద్ద ఎత్తున కాళహస్తిలో మొత్తం రాస్తా రోక కావచ్చు, టెంపుల్ స్తంభన కావచ్చు, పోలీస్ ప్రతి స్టేషన్ ముందర కావచ్చు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు రేపు వచ్చి అందరి కార్యాలయం దగ్గర ధర్నా చేయబోతున్నాం. రేపు సాయంత్రం లోపల ఎస్పీ, ఈఓ, కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలి. అండ్ ఆల్సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ RO, రిటైనింగ్ ఆఫీసర్ who has been appointed from Delhi governance and the state governance who is an RDO has to immediately reply within 24 hours on this matter. ఆయన ఎటువంటి దాంట్లో భరణించినా, ఆయన మీద ఎటువంటి దెబ్బ పడ్డా, వైసీపీ కార్యకర్తలు ఎటువంటి తీసుకున్నా, అతను కాళహస్తిలో ఎక్కడ లేకపోయినా దీనికి బాధ్యులు ఇద్దరే. ఒకటి మధుసూదన్ రెడ్డి, రెండోది సామాన శ్రీధర్ రెడ్డి. ఈ ఇద్దరు మాత్రమే బాధ్యతలు అని చెప్పి ఆయన నాకు వాయిస్ రికార్డు కూడా నా సెల్ ఫోన్కి పంపించడం జరిగింది. అది కూడా మీకు ఇస్తాను. ఇంకోటి కూడా పొద్దున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన, నేను కూడా ప్రెస్లో చూశాను, కంటెంట్ వాట్సాప్లో చూడడం జరిగింది. అవన్నీ కూడా మీ ముందర ఉన్నాయి. వీళ్ళు చేసిన లిక్కర్ స్కామ్ కూడా రెడీగా ఉంది. ఏ రకంగా ఆయన లక్క కొట్టించి, మరి అప్పుడున్న సిఐ ఏ రకంగా షట్టర్స్ తెరిపించి దగ్గర 5 కోట్లు స్టాక్ ఏదైతే ఉందో అవన్నీ తీసేసి, అవన్నీ కూడా దగ్గర 20 కోట్లకు అమ్మేసి, అదే రంజాన్ టైంలో కరోనాలో ఉంటే రంజాన్ టైంలో వీళ్ళు సిగ్గు లేకుండా మైనారిటీస్ మనోభావాలు దెబ్బతినేటట్టు లిక్కర్ డబ్బులు తీసుకొని వచ్చి 1/2 కిలో చికెన్ గుడ్లు ఇస్తారా? ఏమన్నా సిగ్గుందని అడుగుతున్నాను ఈ ఎమ్మెల్యేకి.